అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 25వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. శ్రీ కనకదుర్గమ్మ వారి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగనం, ఊహించినటువంటి విధంగా ధనలాభాలు ఏర్పడిన, చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంతాన, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగినటువంటి వారితో పరిచయాలు విస్తృతమవును. జీవిత భాగస్వామితో దేవాలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన, విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారం మరింత ఆనందంగా సాగును. ఉద్యోగాలలో చిక్కులు తొలగిన, రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన, నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున, కీలక విషయాలలో రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయంలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన, సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన, ఉద్యోగ రంగంలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ఆనందంగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహార ఆలోచనలు ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన, నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మరింత పురోగతి ఏర్పడుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగిన, చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగును. వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు అందడం, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం, అధికారులతో చర్చలు ఫలిస్తాయి. శుభయోగాలు ఏర్పడడం, అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బుద్ధి కుశలతతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా గడుపుతారు. మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు ఏర్పడిన, మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరాలకు పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాల్లో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. మిత్రుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు తరిచేరవు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండాలి. అవరోధాలు తొలగిన, బాధ్యతలు పెరిగిన, ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన, ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.